శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ 2024వ సంవత్సరం నవంబర్ 28, 29, 30 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతూ ఉంది. అయితే అది ఎటువంటి శక్తి? ఆ శక్తి కనుక బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే ఈ తులరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ నవంబర్ 28, 29, 30వ తేదీలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతోంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారి మనస్తత్వం మనం గమనించినట్లయితే వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు. జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి చేత కాని పని. ఇక ఈ రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు. అయితే ఈ యొక్క తులరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరికి మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ తులరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకుంటారు. అలాగే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషులు కూడా అధికంగా ఉంటారు. ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారటానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి ఈ తులరాశి వారు తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రను వారికే తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పడితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ తులరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క తులరాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా చూసాం. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉంటారు. ఈ నవంబర్ 28, 29, 30వ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉండేటటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతూ ఉంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొనడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతూ ఉంది. ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత వినే ఉంటాం. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీపైన అధికంగా ఉందని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ తులరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ చెడు కళ్ళు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గం దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ యొక్క తులరాశి వారి జీవితంలో ఈ నెల అక్టోబర్ 28, 29,
30 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక సమస్యలు పీడిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అనేవి ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. ఇక ఈ విధంగా ఈ తులారాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ నెల నవంబర్ 28, 29, 30 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పొంది తీరుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. అదేవిధంగా ఇక మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ నవంబర్ 28, 29, 30వ తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలకంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అలాగే పగిలిన గాజు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా తులారాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని పసుపు పూసి గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలకంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ నవంబర్ 28, 29, 30వ తేదీల్లో ఈ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను మరిన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.